హాయ్ గైస్. అసలు బ్యాంక్ వెళ్ళడం ఎంత చిరాకంటే నాకు ఇవాళ చాలా అర్థమైంది. అవును కావట్లా, అసలు ఆనే కావట్లా, ఛార్జింగ్ అయిపోయింది. దరిద్రం. ఇప్పుడు మార్నింగ్ మా మమ్మీ బ్యాంక్లో ఏదో పని ఉంది, రాయల్దామని తీసుకెళ్ళింది. అక్కడ నేను ఒక 2 గంటలు ఉండుంటా. ఆ 2 గంటల్లో నేను వెళ్ళిన పని కోసం నేను ఒక 10 నిమిషాలు కూడా చూస్తున్నాను. అక్కడ అదేంటి ఆ ఫామ్స్ డిపాజిట్ తర్వాత మనీ తీసుకునే అవి రాయడం రాని వాళ్ళ ఫామ్స్. నేనున్న దాంట్లో ఫస్ట్ ఒకతను వచ్చాడు. నాకు భయం వేసింది రాయడానికి. నేను నా ఫామే ఫిలప్ చేయను, ఇంకా అట్లాంటి వేరే వాళ్ళ ఫామ్ నేను ఎట్లా ఫిలప్ చేస్తాను. అయితే ఇస్తే నేనేం చేశాను, ఇంకెవరైనా రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వరా ప్లీజ్ అని చెప్పేసా. రాసి అమ్మా అంటే నేను వెళ్ళిపోతున్నాను అంటే, అమ్మ ఇది ఒక్కటి రాసి అమ్మా అంటే, లేదు నేను చాలా దూరం వెళ్ళాలి అని చెప్పా. అతను పాపనే బయటికి వెళ్ళాడు ఎవరి దగ్గర రాపించుకోవడానికి. వెళ్ళిపోవాలి. నేను మాత్రం ఆయనకి చెప్పి గంటన్నర సేపు బ్యాంక్లోనే కూర్చొని ఉన్నాను. నాకు భయం వేస్తుంది, అతను ఆడొచ్చేస్తాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పాను కదా, ఏంటి ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నాను అని. ఆ తర్వాత కూర్చున్న గంటలో ఒక 6-7 మంది వచ్చారు రాసిమని. ఫస్ట్ భయం వేసింది, తర్వాత సర్లే ఏమవుతుందిలే, ఏమి ఇదేనా ఎగ్జామా అన్నట్టు ఇంకా రాశాను. ఇంకా వరుస పెట్టి అందరూ వచ్చేస్తున్నారు. నాకు ఓపిక లేదురా బాబు, నేను నో చెప్పలేను, నేను రాసిలేనని చెప్పలేను, నాకు మోమాటం. సర్లే అని కూర్చొని రాసిస్తాను. ఏంటి ఒకరే ఒకరు నా దగ్గర పెన్ను లేదురా అంటే, నేను పెన్ను తెచ్చిస్తాను రాయమ్మా అంట. ఓ గాడ్ అనిపించింది నిజంగా. ఏదో దుల్కర్ మూవీలో అదే మూవీ రీసెంట్గా వచ్చింది. మూవీ పేరేంటి? లక్కీ భాస్కర్లో దుల్కర్ ఆ ఫామ్స్ ఎట్లా ఫిల్అప్ చేయడానికి బయట కమిషన్ తీసుకొని రాపించుకుంటాను. నాకు లిటరలీ నేను అక్కడ కూర్చుంటే నాకు రోజుకో 1000 రూపీస్ వస్తుంది అనిపించింది. నాకు నాలో ఈ టాలెంట్ కూడా ఉంది ఏంటి అని. కానీ ఆ ఫస్ట్ అడిగిన అతనే మళ్ళీ ఎక్కడ వచ్చినా చూస్తాడేమో అని భయం వేసింది.